రాజకీయాల్లో ప్రముఖ కుటుంబాలలో ఒక కుటుంబం పరిటాల కుటుంబం. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో పరిటాల వర్గం తెలుగుదేశం పార్టీకి వెన్నుముక్క లాంటిదని చాలా మంది సీనియర్ రాజకీయ నాయకులు అంటుంటారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున దివంగత పరిటాల రవి భార్య పరిటాల సునీత గెలిచి మంత్రి పదవి చేపట్టిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆచరణ కాని హామీలు ఇచ్చి ముఖ్యంగా రైతాంగాన్ని మోసం చేశారని ప్రత్యర్థ పార్టీల నాయకులు కామెంట్లు చేస్తున్న క్రమంలో కరువుకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండే అనంతపురం జిల్లాలో అది అధికార పార్టీకి చెందిన మంత్రి పరిటాల సునీత ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయకపోవడంతోనే తీవ్ర ప్రజా వ్యతిరేకత అతి తక్కువ కాలంలోనే జిల్లాలోని పరిటాల సునీతపై వచ్చినట్లుగా రాజకీయాల్లో టాక్ గట్టిగా వినిపిస్తుంది. ఇందువలనే ఇటీవల ప్రభుత్వ కార్యక్రమానికి జిల్లాలోకి వెళ్లిన మంత్రి పరిటాల సునీతపై అనంతపురం జిల్లా వాసులే దాడులకు పాల్పడడానికి కూడా రెడీ అయిపోయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఈ క్రమంలో కొద్దో గొప్ప ప్రస్తుతం పరిటాల కుటుంబానికి కొంచెం ప్రజల్లో సానుభూతి ఉన్న నేపథ్యంలో తన తనయుడు పరిటాల శ్రీరామ్ రాజకీయ ఎంట్రీ చేయడానికి మంత్రి పరిటాల సునీత తెలుగుదేశం పార్టీ పెద్దలతో మంత్రాలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మరోపక్క జిల్లాలో అభివృద్ధి చేయని నేపథ్యంలో అనంతపురం వాసులు మాత్రం ఎవరు వచ్చినా గానీ మాకేంటి లాభం అన్నట్లుగా పరిటాల శ్రీరామ్ ఎంట్రీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పరిటాల శ్రీరామ్ అంటే అనంతపురం జిల్లాలో ఒకప్పుడు మంచి క్రేజ్ ఉండే. క్రేజ్ ఉన్నప్పుడే దాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయాలి. వచ్చింది కదా ఇక పోదులే అన్నట్టుగా వ్యవహరించకూడదు. ఇలాంటి జాబితాల్లోకి బిగ్ బాస్ విన్నర్ కౌశల్ కూడా చేరిపోయాడు. మొదట్లో కౌశల్ అంటే కోసుకునేవారు, ఆ తర్వాత కాస్త తగ్గింది, ఇప్పుడు పూర్తిగా కొట్టుకుపోయింది. కారణం ఏదైనా కావచ్చు, వచ్చిన పేరును నిలబెట్టుకునే ప్రయత్నం చేయడం అంటే అంత ఈజీ కూడా కాదు నేటి రోజుల్లో. అసలే టీడీపీ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో చాలా దారుణంగా ఉంది. బాబు 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎన్నడూ బహుశా ఇలాంటి వ్యతిరేకత చూసి ఉండరు అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే అసలు పరిటాల ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. మేబీ పరిటాల ఫ్యామిలీ కూడా వైసీపీలో చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమీ లేదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.